ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరంగా అయినా, లేదు అంటే ముఖ్యంగా పొలిటికల్ ప్లాట్‌ఫార్మ్ మీద అయినా ఇక్కడ ఒక సెపరేట్ న్యాయం ఉంటది. ఒకవైపు ఉన్నవాళ్ళు బూతులు తిట్టొచ్చు, కాళ్ళలో చెప్పు తీసి కొడతా అని చెప్పొచ్చు, తంతా అనొచ్చు, పీక పిసుకుతా అనొచ్చు, లా భాష వాడొచ్చు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన్ను నా కొడకా అనొచ్చు, బోసడికే నా కొడకా అనొచ్చు, చెత్త నా కొడకా అనొచ్చు, సైకో నా కొడకా అనొచ్చు, ఎన్ని బూతులైనా మాట్లాడొచ్చు. అటు సైడ్ వాళ్ళు వీళ్ళ బూతులకు కౌంటర్ చేసినా, అటు సైడ్ వాళ్ళు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినా, భూగోళం బద్దలైపోయే విధంగా వీళ్ళ పత్రికలు, ఛానళ్ళు ఇంక విశృంఖలత్వంగా బూత్ అనేది వీళ్ళ వైపు నుంచి పుట్టింది అనే విధంగా వాళ్ళ మీద అబండాలు వేసుకుంటూ పోతుంటారు. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. అంటే అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఈ కూటమికి వీళ్ళ వైపుకి సంబంధించి వీళ్ళ అభిమానులేమో అటు సైడ్ వాళ్ళనేమో ఎన్ని బూతులని తిడుతూ ఉన్నారు. వాళ్ళని పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు. కానీ అటు సైడ్ వాళ్ళు ఒక మాట మాట్లాడినా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అయితే మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అన్ని రైజ్ చేస్తూ చాలా లాజికల్‌గా ట్విట్టర్‌లో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కూడా చాలాసార్లు ప్రశ్నించుకుంటూ వచ్చారు. ఆయన విధానాలు, ఆలోచనలను చూపెట్టుకుంటూ. సో, ఈయన సినిమా నటుడు కాబట్టి, మరి ఆ సినిమా పిచ్చున్నోళ్ళో, లేకుంటే కుల పిచ్చున్నోళ్ళో, ఏ బ్యాచో తెలియదు కానీ, బూతులు అసలు మామూలు బూతుల దాడి చేయరు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి విషయంలో కూడా అంతే. పోసాని కృష్ణమురళి గారి మీద వీళ్ళు విపరీతంగా బూతులు తిట్టారు. ఆయనేమో డైరెక్ట్‌గా వీళ్ళ అధ్యక్షుడిని తిట్టారు. వీళ్ళు పోసాని గారిని తిట్టినవి ఎక్కడికో కొట్టుకుపోయాయి. ఆయన వీళ్ళ అధ్యక్షుడిని తిట్టినవి ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పోసాని గారిని జైల్లో లెక్క పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన పివిఎస్ శర్మ మాజీ ఐఏఎస్ ఆయన ఒక ట్వీట్ కూడా షేర్ చేశారు చూడండి. ఫర్ అటెన్షన్ అని చెప్పి డిప్యూటీ సీఎం ఆయన జనసేన అధ్యక్షుడిని ట్యాగ్ చేసి, దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ అని, హోప్ ఏపీ పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండ్ ప్రాసిక్యూట్ హిమ్ ఇన్ ద సేమ్ వే యాజ్ అని, అంటే యాజ్ పోసాని కృష్ణమురళి లాగా ఏమన్నా ప్రాసిక్యూట్ చేస్తారని ఒక అకౌంట్ పేరు కూడా వైఎస్ఆర్ జోకర్ అట. వైఎస్ఆర్. అరే ఇంకా బూతులు చదవలేములేండి, అన్ని దారుణం. నిన్ను, నీ పెన్లాన్ని, లా భాష, దే భాష, కుక్కలు దే భాష, నీ పెళ్ళాన్ని అసలు వద్దురా బాబు. అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంత దారుణంగా తిడితే పాపం మా పెద్ద ఆయన దాన్ని మళ్ళీ ఆ ట్వీట్ని కనుక ఆయన ట్వీట్లో పెట్టుకొని చూడండి ఎట్లా తిట్టారు అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆయన జనసేన అధ్యక్షుడిని అటెన్షన్ అని చెప్పి ఆయన్ను ట్యాగ్ చేశారు. ఇంత దారుణంగా ఆశ్చర్యం అనిపించేది అంటే, పోలీసులు మొహమాటానికి కూడా కొందరి మీద కేసులు పెడతలేరు. మొహమాటానికి కూడా పెడతలేదు ఇట్లా బూతులు తిట్టే వాళ్ళ మీద, కూటమికి సంబంధించిన వాళ్ళ మీద. మొహమాటానికైనా ఎంత విచ్చలవిడితనం పోలీసులు సిస్టంలు పనిచేయడం. ఇటు సైడ్ వాళ్ళని అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి 10 ఏళ్ల కిందట మాట్లాడిన మాటలకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎత్తుకెళ్తున్నారు. ఒక మాజీ ఐఏఎస్ ఏ విధంగా తిడుతూ ఉన్నారు వాళ్ళ భార్యను. అసలు పివిఎస్ శర్మ అని ఉంటుంది ఇంగ్లీష్ తెలుగులో. ఓపిక ఉంటే చూడండి, నేను చూపించలేను, ఎందుకంటే చదవలేను, చూపించలేను. అన్ని బూతులు. వీటి మొహమాటానికి కూడా పోలీసులు ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి సిస్టమ్ వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆలోచిస్తూ ఉంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు విచ్చలవిడితనం ప్రదర్శిస్తే, వ్యవస్థలను వాడుకుంటే అసలు ఎట్లయినా మనుగడ సాధిస్తుంది ఎవరైనా.